పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిజంగా ప్రజల బడ్జెట్. ఇది ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రజల బడ్జెట్ ఎంత బాగుందంటే ఇవాళ వ్యవసాయానికి మరి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో దగ్గర 45% పైచిలకు ప్రజలు ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడిన సందర్భంలో మరి రైతులకు రుణమాఫీ కొరకే కాకుండా మొత్తం 70,000 కోట్లు ఇవాళ వ్యవసాయానికి బడ్జెట్లో పెట్టడం అనేది చాలా సంతోషకరం. దీని ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో, రైతులను రాజులను చేయడంలో, రైతులను ధనవంతులు చేయడంలో ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా మహిళలకు మహిళా సాధికారత పేరు మీద మరి 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వడమే కానీ మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ గిరిజనులకు మన ఎస్సీ సోదరులకు అందరూ కలిసి ఎస్సీ సప్లాన్ కింద 33,000 కోట్లు, ఎస్టీ సప్లాన్ కింద 17,000 కోట్లు, అంటే 50,000 కోట్లు రెండు కలిసి. ఇది చరిత్రలో మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీలకు ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టినటువంటి సందర్భం. ఇవాళ ఇది నిజంగానే అంటే రైతులకు, దళిత గిరిజన మైనార్టీలకు, మరి మహిళలకు అన్ని విధాలుగా మరి విద్యారంగానికి, వైద్య రంగానికి అన్నిటి కూడా సమతుల్యంగా ఈ బడ్జెట్ ఉన్నది. మరి ఇంత చక్కటి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మరి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా మరి డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్గా, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పెద్దలు బట్టి విక్రమార్క గారిని కూడా నేను అభినందిస్తూ, ఇవాళ కేసీఆర్ గారు వచ్చారు. 6 నెలల తర్వాత ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ వచ్చి ఇవాళ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పత్రికాముఖంగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, 23 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ మరి రీఆర్గనైజేషన్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లులో సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా గత 10 సంవత్సరాల నుండి పరిగణలోకి తీసుకోకుండా మరి మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మోడీకి 3 నెలలు కలిసినప్పటికీ ₹1 ఇయ్యనంటే ఇవాళ కేసీఆర్ సెంట్రల్ బడ్జెట్ గురించి ఏమైనా మాట్లాడినా? మీరు దయచేసి ఆలోచించండి. ఇవాళ వచ్చిన 6 నెలల తర్వాత వచ్చి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మీద మాట్లాడుతున్నాడు కానీ మరి రాష్ట్రానికి రావాల్సిన వనరులు కానీ, రీఆర్గనైజేషన్ బిల్లు మీద కానీ, మరి లేకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం తెలంగాణ మొత్తం ఇవాళ కోడై వస్తూ ఉన్నాయి. ఏంటంటే మొత్తం తెలంగాణ నిర్లక్ష్యం చేశారు కేంద్ర ప్రభుత్వము. ఇవాళ నిన్న తీర్మానం కూడా చేసాం అసెంబ్లీలో. మరి ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క ముక్క కూడా మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ బడ్జెట్ మీద మాట్లాడుతున్నాడంటే మీకు దాంట్లో అర్థమవుతూ ఉంది బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. నిన్న మీరు చూసారు, ఒక హరీష్ రావు చిట్టీలు అందిస్తున్నాడు బీజేపీలకు. అంటే ఇవాళ వాళ్ళ యొక్క నక్సల్స్ ఏవైతే కుట్రలు ఏదైతే మోసాలు ఉన్నాయో అక్కడ ఢిల్లీలో పోయి బీజేపీ వాళ్ళకి మొరబెట్టుకున్నాడు, నేను ఏం ఇయ్యకపోయి నువ్వు తెలంగాణకు, కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఫెయిల్ కావాలని. ఇక్కడ వచ్చి మేము మీతో పాటు పోరాటం చేస్తామని మాట్లాడుతున్నారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలా? నిజంగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ను దీన్ని మీరు సమర్థిస్తున్నారా? మీరు ఎందుకు 2 రోజుల నుండి మాట్లాడలేదు? ఇవాళ తెలంగాణ బడ్జెట్ ఇంత ప్రజారంజకంగా ఉంటే దీని మీద ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో మీరు ఇచ్చిన హామీలా కాదు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి హామీ ఇచ్చిందంటే ఇవాళ 6 గ్యారంటీల అమలులో కానీ, మరి రైతుల రుణమాఫీలో కానీ, ఇంకా ఏ విషయంలో కూడా మరి వెనుకకపోదు. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట ఇవాళ ప్రజల నుండి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతా ఉంటే వీళ్ళు అక్కస్తోని ఏదో ఏడుస్తూ ఉన్నారు. కానీ మరి మినిమం కూడా డిసిప్లిన్ లేకుండా మరి మాజీ మంత్రులు అందరూ కూడా ఉన్నారు అక్కడ. మరి ఉప ముఖ్యమంత్రి అదొక దళిత బిడ్డ మరి బడ్జెట్ను ప్రవేశపెడుతుంటే ఆహ్వానించాలి పోయి ఇంకా అక్కడ హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని పెద్ద మనిషి చూసుకుంటూ ఊరుకుంటూ ఉన్నాడు. అంటే మరి వాళ్ళ యొక్క నైజాన్ని, వాళ్ళ యొక్క డబుల్ స్టాండర్డ్ను మనం ఇప్పుడు బీజేపీతో ఎట్లా కుమ్ముకైండ్రు, వాళ్ళిద్దరు టార్గెట్ ఏ విధంగా కాంగ్రెస్ చేసుకున్నారనే దాని మీద నేను నిజంగానే కేసీఆర్ గారు మరి మీరు ఇవాళ నిజంగా నీకు నైతికంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ మీద ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్. ఇది ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంకా ఇక నేను అంటే మీరు చూసాను కదా, అదే మళ్ళీ హరీష్ రావు గారు చిట్టీలు అందించడము ఇదంతా. కాబట్టి ఇవాళ ప్రజారంజకమైన బడ్జెట్ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. మేము కూడా మరి ప్రభుత్వాన్ని నిజంగానే మేము అభినందిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. ఈరోజు